నల్గొండలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. డిపోకే బస్సులు పరిమితమయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. బస్సులు తిరగకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండలో ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. 7 డిపోలకు సంబంధించి బస్సులు మొత్తం కూడా డిపోలకే పరిమితమయ్యాయి. కేవలం ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏవైతే తమ 32 డిమాండ్లు ఉన్నాయో 32 డిమాండ్లు పరిష్కరించేంత వరకు తమ సమ్మె కొనసాగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆందోళన ఇక్కడ ఆర్టీసీ కార్మికులు వ్యక్తం చేస్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది ఆర్టీసీ కార్మికులు ఉన్నారు. మేడం చెప్పండి, ఎటువంటి డిమాండ్స్ ముందుంచారు మీ ప్రభుత్వం ముందు? మ్యానుఫ్యాక్చర్లో మనకి పెట్టిన డిమాండ్స్ ఒక్కటే అండి. మనకు 30 డిమాండ్లు పెట్టారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మనకి ఎన్నో పథకాలు ఇస్తానని చెప్పిండు. అది మనకి ఏం నెరవేర్చలేదు. అదే విధంగా మనకి ఫస్ట్ మనకి రేవంత్ రెడ్డి వచ్చినాక మనకి ఏం చెప్పిందంటే ఆర్టీసీ వాళ్ళకి మేము అన్ని హామీలు చేస్తాం, నెరవేరుస్తాము అని చెప్పాడు. ఆ నెరవేర్చే పద్ధతులలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా మమ్మల్ని మహాలక్ష్మి పథకం పెట్టిండు. ఆ మహాలక్ష్మి పథకంలో ఇంతకుముందు బస్సులలో 48 సీట్ల మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 130 మందిని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అదే మరి ఏదైనా 130 మందిలో మనకి ఏదైనా మిస్టేక్ అయ్యి మనం ఏదైనా టికెట్ కొట్టకపోయినా, మన ఏదైనా మహిళా టికెట్ కొట్టకపోయినా కూడా మాకు మెమోలు తెంపడము, ఒక మెమోకి ఒక 6 నెలల ఇంక్రిమెంట్ బ్యాక్ అని మమ్మల్ని చేస్తున్నారు. అదే విధంగా మాకు ఏమన్నా సెన్సూర్ ఇవ్వడం కూడా లేదు. సెన్సూర్ ఇవ్వకుండా మమ్మల్ని మెమోలు తెంపడము, బ్యాక్ చేయడము, ఇంక్రిమెంట్లు బ్యాక్ చేయడము, అలాంటి పరిస్థితి మేము నెరవేరుస్తున్నాము. మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. కిలోమీటర్లు పెంచడము, మెయిన్ కిలోమీటర్లు ఇంతకు ముందు ఉన్న 378 కిలోమీటర్లు తిరిగితే స్పెషల్ ఆఫ్ వచ్చేది. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, మన ఈవీ బండ్లను తీసుకొచ్చి కిలోమీటర్లు 578 కిలోమీటర్లు, మా ఖమ్మం 2 ట్రిప్పులు తిరిగితే 578 కిలోమీటర్లు తిరిగితే మనకి 540 కిలోమీటర్లు తిరిగితే మాకు స్పెషల్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు. అది కూడా ఆ ఖమ్మం బండి మధ్యలో ఎక్కడికైనా పోయి ఏదైనా ఖరాబ్ అయినా కూడా ఆగిపోతే కూడా కనీసం మాకు ఎవరైనా రెస్పాన్స్ ఇచ్చేదే లేదు. కనీసం ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయరు. అయ్యో మరి ఏమైందమ్మా అని కూడా లిఫ్ట్ చేసే పద్ధతి లేదు. మనం ఫోన్ చేస్తే కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చేది లేదు. మనము ఇబ్బందులు పడకుండా నైట్ అక్కడ ఏదైనా 12 కానీ 1 కానీ, మేము సింగిల్ పేరెంట్ అండి. మేము సింగిల్ పేరెంట్ ఉండడం వల్ల కూడా మాకు పిల్లల్ని చూసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా పిల్లలు నైట్ 12 అయితే ఊరికే ఫోన్ చేయడం, నువ్వేంది ఇంకా రాలేదు ఇంటికి అని అట్లా అన్నా కూడా మేము చాలా ఇబ్బందులు పడుకుంటూ డ్యూటీలు చేస్తున్నాం సార్. మేము అడిగేది ఒక్కటే సార్, మాకు కావాల్సింది ఏంటి, మా డిమాండ్లు మాకు మీరు నెరవేరుస్తానన్నాయి, నెరవేర్చండి. మేము సొంతంగా మేము ఏం అడగట్లేము సార్. మీరు చెప్పిన మన మీటింగ్లలో మీరు చాలా చెప్పారు సార్. రేవంత్ రెడ్డి సార్ ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పండి, అంటే ప్రభుత్వంతో ఎటువంటి చర్చలు జరిగాయి, ఎటువంటి అంశాలు ప్రభుత్వం ముందు ఉంచారు? మేము ప్రభుత్వం ముందు ఏం పెట్టినంటే ఆయన మేనిఫెస్టోలో పెట్టినవే 30 డిమాండ్లు మేము అవి పెట్టినాం. అవి పెట్టి మా జేఏసీ సంఘాలు ఏం చేసినా నిన్న కమిటీ పెడితే ఏ ఒక్క మంత్రి కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. కనీసం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వకుండా ఐఏఎస్ఎల్ని పెట్టి చర్చ విఫలమైందని మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఆయనకు సబబు కాదు. ఎందుకంటే మేము అసలు ఏం అడగట్లేదు, కొత్త గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. తను మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిండో ఫస్ట్ సోనియా గాంధీ బర్త్డే రోజు మేము ఆర్టీసీ ప్రభుత్వాన్ని విలీనంలో చేస్తానని చెప్పాడు, పిఆర్సీలు ఇస్తానన్నాడు, మీకు యూనియన్ సంఘాలు ఇస్తా అన్నాడు. అవే అడుగుతున్నాం కానీ మేము వేరే ఉద్దేశించి మేమైతే రోడ్డు ఎక్కలే. ఈ రోజు మేము అడిగిన డిమాండ్లు మా జేఏసీ సంఘాలు ఏ అయితే అడిగిండో అవి సఫలం చేస్తే, అడిగితే నెరవేరిస్తే మేము ఈ రోజు ఇలా రోడ్డు ఎక్కే వాళ్ళమే కాదు. మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ మేమేం చెప్పట్లేమే. మాకు మీరు ప్రభుత్వం ఆర్టీసీలో విలీనం చేస్తా అని చెప్పి విలీనం చేయకుండా ఫస్ట్ నువ్వు మేనిఫెస్టోలో, నీ సొంత మేనిఫెస్టోలో, మా ఆర్టీసీలో కాకుండా బయట పెట్టిన మేనిఫెస్టోలో మహిళలకు ఫ్రీ ఉచిత టికెట్ పెట్టిరు. బస్సులో 48 సీట్లు ఉంటే 130, 140 మంది ఉంటారు. ఈమె బస్సులో లోపలికి పోయి రాగలుగుతుందా? ప్రభుత్వం పరిష్కరించకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మా భవిష్యత్ కార్యాచరణ ఏముంది సార్, మేము రోడ్డు పాల్పోతే మాకు తక్కువ జీతాలు ఉన్నాయి. మేము ఆయన పరీక్షించకపోతే ఏముంది, సమ్మె కొనసాగుతూనే ఉంటది. ఇక సమ్మె ఎంతకైనా సిద్ధమే. ఇక మేము దేనికైనా మా కుటుంబాలు, అప్పుడు 43 మంది ప్రాణాలు తీసిండు కేసీఆర్, ఇప్పుడు ఈయన ఎంత మంది తీస్తాడు? ఆయన నెరవేర్చకపోతేనే ఆయన గవర్నమెంట్ పోయింది. ఈయన 2.5 ఏళ్ళు మేము వెయిట్ చేసినాం సార్. మా నాయకులు కానీ మేము ఒక్కటి కూడా అడగలే. ఎందుకంటే కేసీఆర్ గారు చేయనివి నేను చేస్తాను తనే హామీ ఇచ్చిండు కాబట్టి మేము ఆయన వేళన మేము వెళ్తున్నాం. ఆయన చెప్పినే మేము అడుగుతున్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా దిగొచ్చి ఈ 2-3 రోజులలో దిగొచ్చి, ఇంకా తను దిగి రాలేదనుకో మేము ఇలానే సమ్మె కొనసాగిస్తాం.
రైట్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు హామీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తాము అడుగుతున్నామని, ఇప్పటికైనా తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 32 డిమాండ్లు పరిష్కరించాలనేటువంటి డిమాండ్ వీళ్ళు ఆర్టీసీ కార్మికులు వ్యక్తం చేస్తా ఉన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మాత్రం ఆందోళన కొనసాగిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో కిరణ్, నల్గొండ.